ఎక్సైజ్ శాఖలో మామూళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి వసూళ్ల డైరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జిల్లాలోని వైన్ షాపులు, కల్లు డిపోల నుంచి ప్రతి నెల అందుతున్న అక్రమ వసూళ్ల లెక్కలు ఆ డైరీలో స్పష్టంగా ఉండడంతో ఇటు శాఖాపరంగా అటు పొలిటికల్ వర్గాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో అవినీతి తిమింగళాల గుట్టురట్టయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వసూళ్ల డైరీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఆ వసూళ్ల డైరీ చిట్టా చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. వసూళ్ల డైరీ చిట్టా ప్రకారం జిల్లాలోని వైన్ షాపులు, కల్లు డిపోల నుంచి నెలకు దాదాపు 2 లక్షల రూపాయల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆ చిట్టాలో స్పష్టమైన లెక్కలున్నాయి. ఎవరు ఎంత ఇచ్చారు, ఏ ప్రాంతాల నుంచి ఎంత పైకం వసూలైంది అనే పూర్తి డేటా ఆ డైరీలో ఉండటంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రభుత్వమే బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తోంది అంటూ మల్లారెడ్డి మాట్లాడుతున్న ఒక వీడియో కూడా ఇప్పుడు బయటకొచ్చి కలకలం రేపుతోంది. ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం తమకు టార్గెట్ పెట్టిందని, కేవలం 3 ఏళ్లలోనే ఆదాయాన్ని 30 కోట్లు పెంచామంటూ మల్లారెడ్డి ఆ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి ఆయనను అరెస్టు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 కోట్లు, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 20 కోట్ల రూపాయల పైచిలుకు అక్రమాస్తులను మల్లారెడ్డి కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. అయితే ఆయన అరెస్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ వసూళ్ల డైరీ, వీడియో బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ శాఖలోని అంతర్గత విభేదాల వల్లే ఈ వివరాలు లీక్ అయ్యాయని, ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్లో పనిచేస్తున్న మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ను టార్గెట్ చేస్తూనే ఈ డైరీని కావాలనే బయటపెట్టారనే ప్రచారం కూడా నడుస్తోంది.